దిస్ ఇస్ సాయి చరణ్ వెల్కమ్ అవర్ ఛానల్ పుష్ప ది రూల్ ఎక్కడ చూసినా పుష్ప రాజా కనబడుతున్నారండి. ఎందుకంటే అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన టీజరు దాదాపు 100 మిలియన్ల వ్యూవర్షిప్ వైపు అయితే యూట్యూబ్లో అయితే దూసుకెళ్తుందన్నమాట. 100 మిలియన్స్ ఏంటి, ఇంకా ఎక్కువనే రీచ్ వస్తుంది అంటున్న ఫ్యాన్స్. అండ్ సేమ్ టైం మనం చూసుకున్నట్టయితే పుష్ప నుంచి ఒక చిన్నది ఒక ఫ్యాన్స్ గర్వపడేలా అయితే ఒక డిస్ట్రిబ్యూటర్ నుంచి అయితే ఒకటైతే వచ్చిందనమాట. అది ఏంటంటే దాదాపు నైజాం కింగు అల్లు అర్జున్ అంటారు. సేమ్ టైం నైజాం నుంచి ఒక డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి దాదాపు 100 కోట్లు ఆఫర్ చేశారంట. 100 కోట్లకి సినిమా ఇచ్చేయండి, నైజాంలో నేను డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాను, నేను రిలీజ్ చేసుకుంటాను అయితే చెప్పారనమాట. బట్ ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఏంటంటే మైత్రి మూవీ మేకర్స్ సినిమాకి అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారనమాట. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకి ఇక్కడ వీళ్ళే సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేసుకునేది కూడా ఉంది. అంటే సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు వీళ్ళు. ఎందుకంటే బిగ్ మూవీస్ని పక్క వాళ్ళకి ఎందుకు ఇస్తారు, వీళ్ళే ప్రొడ్యూస్ చేసుకుంటారు, వీళ్ళే లాభం పొందుకుంటారు అన్నట్టయితే వీళ్ళు ఉన్నారు. కానీ బయట నుంచి అయితే మంచి ఆఫర్లు వస్తున్నాయి. బట్ బయట వాళ్ళకి ఇస్తే మేలా లేదంటే వీళ్ళే చేసుకుంటే మేలా అనేది వాళ్ళు ఆలోచించాలి. బట్ ఇంకొక విషయానికి వస్తే నైజాం ఏరియాలను దాదాపు ఒక 100 కోట్లు అంటే హిందీ, ఒక పాన్ ఇండియా సినిమాకు హిందీ అనేది వెన్నుముక్క. హిందీలో సినిమా ఎంత కలెక్షన్ అయితే అంత బ్లాక్ బస్టర్ హిట్ అనేది అక్కడ చెప్పుకుంటారు. బట్ ఇంకొక విషయానికి వస్తే పుష్ప పార్ట్ 1 నుంచే పుష్పకి ఒక మంచి ఆదరణ ఉంది. దాదాపు పుష్ప మొత్తము కలెక్షన్ వచ్చేసి దాదాపు పుష్ప 1కే 400 కోట్లని అయితే కొల్లగొట్టిందనమాట. బట్ ఇప్పుడు అంచనాలు భారీ స్థాయిలో ఉన్నారు. భారీ స్థాయిలో అంటే ఒక వీర లెవెల్లో ఉన్నారన్నమాట. అక్కడ కూడా ఉన్న ఎగ్జిబ్యూటర్లు డిస్ట్రిబ్యూటర్లు మీరు రిలీజ్ చేసుకుంటామని టీజర్ చూసిన తర్వాత అంటే ఎగబడుతున్నారంట. బట్ చూడాలి ఏ వైపు దూసుకెళ్తుందో పుష్ప ది రూల్. అండ్ ఇంకొక విషయానికి వస్తే దాదాపు పుష్ప సినిమా మీద అంటే రిలీజ్కి అయ్యే ముందు ఫ్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 500 కోట్లు జరుగుతుందని అయితే అంటున్నారన్నమాట. బట్ ఇది భారీ బిగ్గెస్ట్ ఓపెనింగ్ చేస్తే తెచ్చుకుంటుంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. బట్ హిందీలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు అండ్ కన్నడలో కూడా చాలా ఫ్యాన్స్ ఉన్నారు. కాబట్టి ఈసారి అల్లు అర్జున్ మేనియా మామూలుగా ఉండదని అయితే ఫ్యాన్స్ అంటున్నారు. ఇంకొక విషయానికి వస్తే పుష్ప అది రూల్ అండ్ సుకుమార్ డైరెక్టర్ గారు అండ్ సుకుమార్ గారిది అల్లు అర్జున్ గారి చాలా హెల్దీగా ఉంటారు ఇద్దరు. అంటే వాళ్ళిద్దరి మధ్య చాలా కెమిస్ట్రీ బాగుంటుంది. ఇప్పుడు మన ఆర్య చూసాం, ఆర్య 2 చూసాం, ఇప్పుడు పుష్ప 1 చూస్తున్నాం, పుష్ప ది రూల్ పార్ట్ 2 చూస్తున్నాం. అసలు ఇద్దరు కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి సినిమా ఓవరాల్గా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. పుష్ప కన్నా 10 టైమ్స్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అయితే చెప్తున్నారనమాట. బట్ వేచి చూడాలి. అండ్ ఆగస్ట్ 15 వరకు వేచి చూడాలి ఏం జరుగుతుంది, ఎంత కలెక్షన్ వస్తుంది అయితే చూడాలి. బట్ ఓవరాల్గా అయితే పుష్ప ది రూల్ అండ్ ఆ టీజర్తో అయితే యూట్యూబ్లో అయితే ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేస్తున్నారనమాట. ఆ రికార్డు క్రియేట్ చేస్తున్నారు అంటే దాదాపు 100 కోట్లు ఇస్తాము, నైజాం ఒక్క ఏరియాకే 100 కోట్లు ఇస్తామన్నారు అయితే తెలుసుకోవచ్చు ఎంత ఇంపాక్ట్ ఉందో పుష్ప ది రూల్. అండ్ చూసాక ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.